అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మరి ఈరోజు వీడియోలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో మరి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఆ కేసు వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంటెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్లుగా నిర్ధారించి కేసుని అయితే క్లోజ్ చేయడం జరిగింది. బట్ రీసెంట్గా మన కేఏ పాల్ గారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టుని ఆశ్రయించి మరి ఆ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయని పాస్టర్ కేఏ పాల్ గారు తెలియజేయడం జరిగింది. ఆ హైకోర్టు కూడా కేఏ పాల్ గారి వాదనలు విన్న తర్వాతకి హైకోర్టు ఏం చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నోటీసులు అయితే పంపించడం జరిగింది. మరి పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల ఆ క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఒక పాస్టర్ విధంగా దారి పొడుగునా తాగుతూ వెళ్ళి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసి చనిపోవడం అనేది అలా ఎలా నమ్ముతారనేసి మరి కేఏ పాల్ గారు ఎంతగానో బలంగా మరి దైవజనుడి కోసం దైవజనుడి మృతి పట్ల ఎంతగానో బలంగా వాదిస్తున్నాడు. క్రైస్తవ సమాజమా మనమందరం కూడా మరి మన పాస్టర్ కేఏ పాల్ గారు వేసినటువంటి పిల్లో ఏది ఏమైనప్పటికీ న్యాయమే జరగాలని ప్రార్థించేద్దాం. సత్యానికి ఎప్పుడు కూడా జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేసేవాడు. న్యాయమే జరగాలని మనం ప్రార్థించేద్దాం. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతి విషయంలో ఎన్నో మరి డిపార్ట్మెంట్ వారు కొన్ని మనకి కలిగినటువంటి అనుమానాలను అయితే మరి డౌట్స్ ని క్లారిఫై చేయకుండానే కేసుని అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా చాలా అనుమానాలు ఉన్నాయి. మరి డ్రంక్ చేశాడు అంటున్నారు, కానీ అన్ని సీసీ కెమెరాలని రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే డ్రింక్ చేశాడో అది మట్టికి రిలీజ్ చేయలేదు. ఏ సీసీ ఫుటేజ్ లో కూడా మద్యాన్ని తాగినట్లుగా డిపార్ట్మెంట్ వారైతే సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేయలేదు. ఇంకొకటి మన ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు కూర్చుని అలసిపోయి ఉన్నట్లుగా ఉన్నప్పుడు అతను మాట్లాడినట్టుగా అది ఎవిడెన్స్ లో కనెక్ట్ చేశారు. ఆయన కూడా అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా అది మనకి రిలీజ్ చేయలేదు. పక్కన అది మొత్తం కూడా అది ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ అక్కడ కాంప్లెక్స్ చాలా ఉంటాయి. అక్కడ సీసీ ఫుటేజెస్ ఈజీగా దొరుకుతాయి, కానీ ఆ సీసీ ఫుటేజెస్ ని డిపార్ట్మెంట్ వారు కానీ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేయలేదు. అసలు ఏం జరిగింది అనేది ఫుల్ చైన్ అనేది కంటిన్యూస్ చైన్ అనేది మనకి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయకుండా ఓన్లీ వాళ్ళకైతే అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజెస్ మట్టికి రిలీజ్ చేసేసి ఈ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి మనకి ఇది సెల్ఫ్ యాక్సిడెంటల్ డెత్ గా నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా వాళ్ళు ఆల్కహాలిక్ ఉందని అన్నారు. మరి ఏం జరిగి ఉండొచ్చు? ఎవరైనా ముందే పాస్టర్ ప్రవీణ్ గారిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదంటే అతని పేరులో అతని ప్లేస్ లో ఇంకొకరిని పెట్టి బలవంతంగా మద్యం తాగించిండవచ్చు. ఎవిడెన్స్ అనేది మరి పాల్ గారు అని వచ్చేసి కేఏ పాల్ గారు హైకోర్టుకి ఆశ్రయించి సిబిఐకి అప్పగించాలని ఎంతగానో వినిపిస్తున్నారు వాదనలు. మరి ఇంతగా ఈ కేసు పట్ల ఈరోజు కూడా అక్కడ యాక్సిడెంటల్ డెత్ స్పాట్ దగ్గర క్రైస్తవ సమాజం అంతా కూడా కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్నారు. ఈ విషయంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ గాని, ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని, ఈ విధంగా కొంతమంది ముందు స్టెప్ వచ్చి ఈ చైన్స్ అనేది బ్రేక్ చేయకుండానే కేసు ఎలా క్లోజ్ చేస్తారనేసి ముందుకొచ్చి మరి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా అనుమానాల పట్ల ఈ కేసు పూర్తి ఆధారాలతో మనకి కంప్లీట్ చేయకుండా క్లోజ్ చేసేసారు. కాబట్టి మనం ఆలోచించాలి. ఇన్ని ఆలోచనల మధ్య, ఇన్ని అనుమానాల మధ్యలో ప్రవీణ్ గారి మృతిని ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఖూనీ చేస్తున్నారు. దైవజనుడి యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేయాలని ఎంతో మంది ఈ విధంగా మరి చేశారనేసి మేమైతే నమ్ముతున్నాం. మరి ఏం జరిగినా కానీ మరి హైకోర్టు నోటీసులు అయితే గవర్నమెంట్కి అందించింది. ఈ హైకోర్టులు ఇచ్చిన నోటీసుని బేస్ చేసుకుని వారు అది రిపోర్ట్ అనేది తయారు చేసి హైకోర్టుకి సరెండర్ చేయాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్నో అనుమానాలు, ఆ బాడీ మీద కరెక్ట్గా బండి వచ్చి పడిపోవడం, ఆ గాగుల్స్ అండ్ మాస్క్ పక్కన పెట్టి ఉండడం, ఇట్లా ఆ పక్కనున్న ఆ కర్రలకి రక్తం ఉండడం, ఇటువంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ కూడా మనకి ఇంకా అనుమానాలుగానే ఉన్నాయి, కానీ వాటిలో మనకి నిర్ధారణ ఏదనేది జరగలేదు అని చెప్పారు. కానీ
మరి ఈ విషయంలో మరి కేఏ పాల్ గారు ఖచ్చితంగా ఇది హత్య అనేసి మాట్లాడుతున్నారు. మరి క్రైస్తవ సమాజమా, మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తమానుసారంగా మరి ఈ యొక్క న్యాయం జరుగుతుంది. దేవుడు తప్పకుండా న్యాయం చేసేవాడు, న్యాయం చేస్తాడు. కాబట్టి నమ్మకంగా పెట్టుకొని ఉన్నాం దేవుడి మీద. అదే రీతిగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతి వలన ఎంత వ్యాప్తి చేస్తుందంటే, సువార్త ఎంత బలంగా వ్యాప్తి జరుగుతుందంటే, సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గురించి ఎంతగానో వాక్యం విడుదలవుతుంది, ఎంతగానో తెలియని వారికి వాక్యం అందుతుంది.